అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం మీరు వ్యవస్థాపించినప్పటి నుంచి కూడా స్వామి అక్కడ కూర్చున్న దగ్గర నుంచి కూడా ఆయన కరుణని చాలా అపారంగా కురిపిస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ మనోహరమైనటువంటి స్వరూపం ఒకసారి దండం పెట్టుకుంటే చాలా చాలా ప్రశాంతత అనేది రావటం అనేది తథ్యం. స్వామి మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా మనం చెప్పింది ఆలకిస్తున్నారన్నట్టే అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు కష్టకాలంలో వచ్చాక ఆ కష్టాల నుంచి క్రమేపీ బయటపడటం కూడా అది ఆయన కరుణని ఎవరికి వారు ఆస్వాదించాలి అని అనిపిస్తుంది. అలా ఒకరు మన పీఠానికి వచ్చి స్వామితో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడమంటారా? మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. నమస్కారం మేడం. నమస్తే అండి. అయితే మీరు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠానికి వెళ్ళటం జరిగింది, స్వామిని దర్శించుకోవటం జరిగింది, తద్వారా జీవితంలో చక్కటి అనుకూలవంతమైనటువంటి మార్పులు వచ్చాయి అని వినటం జరిగింది. ఒక్కసారి మాతో పంచుకుంటారా అది? ఓకే మేడం. నా పేరు కవిత మ్యామ్. నాకు జాబ్ వెళ్ళిపోయి నేను హైదరాబాద్ కు వచ్చేసి చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను హై ప్రొఫైల్ అయినా కూడా ఎక్కడా జాబ్స్ దొరకట్లేదు. సో ఇంకా హెల్త్ కూడా చాలా డౌన్ అయిపోయింది. సో ఏం చేయాలో తెలీదు. సో మా మదర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తుంది అనమాట. అట్లీస్ట్ పెన్షన్ కోసం అన్నా ట్రై చేస్తే హెల్త్ బాగే వారికి నాకు ఏదైనా అవుతుందేమో అనేసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అన్ని ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ పెట్టినా, హై ఇన్ఫ్లుయెన్స్ పెట్టినా ఎక్కడ అవ్వట్లేదు. ఒకసారి మీ సుమన్ టీవీలోనే ఈ సిద్ధమంగళ స్తోత్రం గురించి లతా మేడం మీ ఇది చూసానన్నమాట 23 ఫిబ్రవరిలో. అప్పటి నుంచి సిద్ధమంగళ స్తోత్రం రోజు 11 సార్లు చేస్తూనే ఉన్నాను. తర్వాత మేడం పీఠం పెట్టారు అని తెలిసి వచ్చాను. తర్వాత అది గురు చరిత్ర పారాయణం చేస్తే మంచిదమ్మా అని చెప్పారు. ఆ రోజు అనుకోకుండా వెళ్ళాను. ఆ రోజే అది పెడుతున్నారనమాట. అఖండ దీపం పెట్టి ఆ రోజే పారాయణం స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు చేసుకో అనేసి అన్నారు. అంటే మేడం నాకు తెలుగు రాదండి, నేను చదవలేను అనేసి అన్నాను. కానీ తనేమంది, లేదమ్మా నువ్వు నాకు ఆయన చెప్తున్నారు, నువ్వు తెలుగులోనే చదవాలి అనేసి అని నాకు తెలుగు బుక్కే ఇచ్చారు. ఆ రోజు చాలా కష్టపడ్డాను, చదవడమే రావట్లేదు నాకు. కానీ ఎలానో చేశాను. నెక్స్ట్ డే వచ్చాను, మ్యామ్ నాకు ఇంగ్లీష్ బుక్కే ఇవ్వండి, నేను చదవలేను అన్నాను. ఇంగ్లీష్ బుక్ ఇచ్చింది. ఆ రోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంగ్లీష్. కానీ దాంట్లో అసలు కనెక్టే అనిపించలేదు నాకు. తర్వాత అక్కడ నాకు వచ్చిన వాళ్ళు, వినొచ్చమ్మా, నువ్వు చదవనక్కర్లేదు, వినొచ్చు అన్నారు. సరే అనేసి అది హెడ్ ఫోన్స్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ నుంచి మళ్ళీ విన్నాను. సో 7 days కంటిన్యూస్ గా వెళ్ళాను. నా దగ్గర బస్సు కూడా డబ్బులు ఉండేవి కాదు, ఎవరినో అడిగి వెళ్ళేదాన్ని. 7 days చేశాను. మీరేం జాబ్ చేసేవారండి కవిత గారు? నేను సీనియర్ మేనేజర్ గా చేశానండి ఐఐటి మెడ్రాస్ లో. అక్కడ అయినా మీ జాబ్ అంటే రెసెషన్ వల్ల మీకు ఇబ్బంది వచ్చిందా? లేదు, నా హెల్త్ వల్ల. హెల్త్ వల్ల మీకు జాబ్ అనేది ఇబ్బంది అయింది, వదిలేయాల్సి వచ్చింది. ఇక తర్వాత జాబ్ దొరకలేదు. చెన్నైకి నుంచి హైదరాబాద్ వచ్చేసాను, అట్లీస్ట్ హెల్త్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. ఎటువంటి హెల్త్ ప్రాబ్లం మీకు వచ్చింది? మొత్తం బ్లడ్ ది ఇంప్యూర్ అయిపోయి అసలు నడవలేని పరిస్థితి. అసలు బెడ్ రిడన్ అయిపోయాను కొన్ని రోజులు అలా. సో రికవర్ కావడానికి టైం పడుతుంది. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు స్వామి దర్శనానికి వెళ్ళాలి, అక్కడ సప్తాహ పారాయణం చెయ్యాలి అని చెప్పి వెళ్ళారు, అంతేనా? వెళ్ళాను. దాని తర్వాత
ఆ రోజు ఎవరో నాకు హెల్ప్ చేయాలి యాక్చువల్ గా పెన్షన్ దానికోసం. వాళ్ళు ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తట్లేదు. వాళ్ళు ఒక్క కాల్ చేస్తే అయిపోతుంది, కానీ ఆయన రావట్లేదు, చేయట్లేదు. 1 year పైన అయిపోయింది. లాస్ట్ డే ఆఫ్ పారాయణం, ఇంకా రేపు వెడ్నెస్డే అయిపోతుంది కదా, లాస్ట్ డే ఇట్లా అయిపోయింది. ఆయన కాల్ చేసి నువ్వు రేపు వస్తే నేను తీసుకెళ్తాను, లేకపోతే నేను వెళ్ళిపోతున్నాను ఈ ఊరు నుంచి అనేసి అన్నారు. ఇంకా లత మేడం ఏమో రేపు అది ఏదైనా కర్రీ చేసుకుని రా అమ్మా, పెట్టాలి 11 మందికి పెట్టాలి అనేసి అంది. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి మ్యామ్ ఇలా అంటున్నారు నేను వెళ్ళాలి అని అంటే, కానీ ఇది మరి చెయ్యాలి అనేసి అన్నారు. సో పొద్దున లేచి కూర అన్ని ప్రిపేర్ చేసి ఫస్ట్ వచ్చి పీఠంలో ఇచ్చేసి, మళ్ళీ అక్కడి నుంచి ఆ పెన్షన్ ఆఫీస్ కి వెళ్ళి ఆయనతో పాటు ఆయన క్లియర్ చేయించారు. మళ్ళీ ఆయనకు వచ్చి పీఠంలో ఇచ్చేసాను. దాని తర్వాత ఎలా అయిపోయిందంటే, ఎవరైతే ఆపుతున్నారో పెన్షన్ వాళ్ళందరూ ఎవరు రిటైర్ అయిపోయారు, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోయారండి. అంత కొత్త వాళ్ళు వచ్చారు. అండ్ ఫటాఫట్ 1 నెల లోపల అయిపోయిందండి. ఇప్పుడు పెన్షన్ వస్తోంది. వస్తుందండి. ఒకంత రిలీఫ్ వచ్చింది అయితే. చాలా అంటే అసలు ఎంత పరిస్థితి అంటే చాలా తినడానికి కూడా కష్టంగా ఉండేది. అలాంటిది వెరీ సాడ్ అండి. కానీ స్వామి అనుగ్రహం ఉంది, అట్లీస్ట్ ఒక మార్గం అయితే మీకు కనపడింది ఎటు వెళ్ళాలి కదా. ఇక నెక్స్ట్ మీ ఆరోగ్యం సెట్ అవ్వాలి, హెల్త్, ఫైనాన్స్ అన్ని దిక్కుల్లో ఆగిపోయింది. అలాంటిది ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది. వెరీ గుడ్. స్వామిని నమ్మారు త్రికరణ శుద్ధిగా. మీరు నడవలేనటువంటి పరిస్థితి నుంచి కూడా లేదు వెళ్ళాలి అని చెప్పి నమ్మారు. ఖచ్చితంగా స్వామి మార్గం చూపించడం అనేది మొదలు పెట్టారు. చాలా త్వరితగతిన స్వామిని గట్టిగా పట్టుకుంటే, నిజంగా మనసారా నమ్మితే ఇమీడియట్ గా ఆయన కరుణని కురిపిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. చాలా చాలా సంతోషం. మిగిలిన ఈ సమస్యలు కూడా సాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ చాలా థ్యాంక్స్ లత మేడం, ఇలానే అందరికి దారి చూపించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వింటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. నమస్తే. అయ్యో బాబోయ్, తినడానికి కూడా లేని పరిస్థితి అంటే చాలా బాధ చాలా బాధాకరం. అసలు ఈ అమ్మాయి వస్తుంటే పీఠం, సర్లే అమ్మా నీకు చేతనైందే నువ్వు చెయ్యి అంటే స్వామి కూడా పరీక్షలు పెడతారు. నిజంగా భక్తితో వస్తుందా, ఏదైనా తన అంటే చాలా కష్టాల్లో ఉందన్నమాట. ఈ అమ్మాయిని చూస్తే నాకే చాలా చేయాలనిపించింది. లేదు నువ్వు నమ్మకంగా చెయ్యి, రాదు అనుకోవద్దు, విను, రాకపోతే శ్రవణం చెయ్యి, పారాయణం మాత్రం నువ్వు చేయాల్సిందే అని చేయించి నీకు వస్తుంది ఖచ్చితంగా. ఓ మార్గాన్ని భగవంతుడు చూపిస్తారు. దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నావు కదా, ఇంకా నీకు తిరుగు ఉండదంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చారు భగవంతుడు. డెఫినెట్లీ తినటానికి తిండి లేని అమ్మాయికి పెన్షన్ కోసం కాలు అరిగిపోయినట్టు తిరిగి తిరిగి అమ్మాయి పెన్షన్ రాకపోయేసరికి మన దగ్గరకు వచ్చినప్పుడు స్వామికి నేను అదే చెప్పాను, ఈ అమ్మాయికి ఓ దారి చూపించాలి స్వామి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది మన దగ్గరికి. వెంటనే దారి చూపించారు. చాలా ఆనందం అనిపించింది. అసలు ఏమీ తినడానికి లేని పరిస్థితి నుంచి నెలకి ఒక ఆదాయాన్ని ఇచ్చారు వాళ్ళ అమ్మగారి పెన్షన్ అంటే ఇంకా తనకి ఇది నెత్తి మీద పాలు పోసినట్టే. ఎంతో కొంత డెఫినెట్లీ. ఇక ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఇక ఆయన చేతిలో పెడితే ఖచ్చితంగా నెరవేరినటువంటి కోరిక అంటూ ఉండదు, తీరనటువంటి సమస్య ఉండదు. ఉద్యోగం కూడా వస్తుంది పద్మిని, ఖచ్చితంగా వస్తుంది అమ్మాయికి ఆ నమ్మకం. ఉద్యోగం కూడా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా చాలా మనసుకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి, ఎందుకంటే ఎవరైనా కష్టంలో ఉన్నారా, కష్టం నుంచి బయటపడ్డారు అంటే ఖచ్చితంగా మనసుకి చాలా స్వాంతన వస్తుంది. వారితో ఏం నాకైతే ఏం సంబంధం లేదు, మీకు ఏం సంబంధం లేదు, కానీ మనం అందరం ఒక భగవద్ భక్తులు, మనం అందరం ఒక కుటుంబీకులుగా ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా సమస్యలు సాల్వ్ అవ్వాలి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. మాకు తెలియనటువంటి విషయాలు స్వామి ద్వారా మేము తెలుసుకుంటున్నాము అని ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అక్క. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త.